ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు షురూ కాబోతున్నాయి, ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి హైదరాబాద్ నగరవాసులు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు ఒక గుడ్ న్యూస్ని అయితే ప్రకటించడం జరిగింది. ఏంటంటే హైదరాబాద్, సైబరాబాద్ ఎంఎంసీ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్స్ను ఆల్రెడీ సెలెక్ట్ చేయడం జరిగింది, గుర్తించడం జరిగింది. ఈ 2-3 రోజులలో కార్యాచరణ కూడా ప్రారంభిస్తామని చెప్పేసి ఒక వార్తను అయితే ప్రకటించడం జరిగింది. సో అంతేకాకుండా దశల వారీగా 1,00,000 ఇళ్లను నిర్మించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి నియోజకవర్గానికి 500 నుంచి 1000 ఇండ్లను శాంక్షన్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 20న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్లకు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్, హైదరాబాద్లో ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఈ యొక్క స్కీమ్ అనేది, ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అనమాట. హైదరాబాద్లో గజం జాగ కూడా లేదనమాట. ఇక లాభం లేదు. నేను కూడా ఒక ఇందిరా మిల్లుకి అప్లికేషన్ పెట్టేసుకుంటాను అనమాట. ఇక గాయస్, ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్, మరి ఎల్ఐజీ ఇండ్ల గురించి మీ యొక్క స్పందన ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ అండర్లైన్ టుడే విత్ సోమగాడ్ వాయిస్ మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నాను. అందరికి సెలవు, నమస్తే, టాటా, బాయ్ బాయ్. అర్థమవుతుందా?